అది ఆయన చెప్పింది. అటువంటి ఆటవిక మానవుడు యొక్క పాత్రని పోషించేటువంటి మా మంచు విష్ణు ధన్యజీవి, ధన్యజీవి, ధన్యజీవి. ఎందరో మహానుభావులు పోషించేటువంటి పాత్ర. ఇప్పుడు అతని పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పడం, ఆర్టిస్టుల పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పి ఈ సినిమా మీరు చూడండి, మోహన్ బాబుకు బోల్డెంత డబ్బులు ఇవ్వండి అని చెప్పడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. అటువంటి పాత్రలు, అరుదైన పాత్రలు లభించేటువంటి శక్తి కుర్రకారుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లభించడం ఒక అదృష్టం. పోతే ఈ ఈ ఈ సినిమాలో చాలామంది నటించారు. అందరి నటన గురించి ఒక్కొక్కళ్ళ గురించి నేను చెప్పడం కంటే, భక్తి అంటే మనందరం ఏమనుకుంటామంటే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి శనివారం నాడు స్నానం చేసి, అయ్యో శుక్రవారం అండి వాళ్ళు ముట్టుకోను, గురువారం నాన్ వెజిటేరియన్ తిన్నావా, డోంట్ బ్రింగ్ ది గాడ్ టు కిచెన్ లెవెల్ అన్నాడు వివేకానందుడు. భగవంతుడిని కిచెన్ లెవెల్కి తీసుకొస్తారు ఎందుకండి మీరు? అక్కర్లా, మీరు తినండి. కొండల కానలను తిరిగి దుర్జటి రాసిన పద్యం చెప్తున్నాను, నేను చెప్పేది కాదు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా వండుదురు, నీవిచ్చట ఉండనేలా నా కొడుకు ఆనతీక ఉడుమురికి రాగదవయ్య లింగమా, నువ్వు రా. మా చిన్నక్క పెద్దక్క ఉన్నారు, దుప్పి మాంసం, వేట మాంసం, పంది మాంసం తీసుకొచ్చి పెడతాను నీకు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులు అంటే నువ్వు తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి విశిష్టత గురించి నీకు నేను సమర్పిస్తాను. సమర్పణలో ఉన్నటువంటి ఆత్మ సమర్పణలో తనకు కలిగినటువంటి భావాన్ని పాదాల దగ్గర చేసి ఆత్మ నివేదన చేసుకున్నప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు.